నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. నాకు ఒక 3-4 డేస్ నుంచి బాగా సోర్ త్రోట్ ఉంది, కోల్డ్ అండ్ కాఫ్ ఉంది. కాకపోతే కొత్త బిచ్చగాడు పొద్దురగడని ఒక సామెత ఉంది కదా, ఆ టైప్లో మొన్నే ఒక 4-5 వీడియోస్ పోస్ట్ చేశాను కదా. ఇంకా చేయాలని చాలా అనుకున్నాను. బట్ మా ఆయనేమో అసలు చూస్తుందో పాతికో పరకో మంది వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, నీవు ఇలాంటి వాయిస్తో ఎక్స్పెరిమెంట్ చేస్తే అని నన్ను బెదిరించాడు. సో కొంచెం ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చాను. సో అదనమాట. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను కొన్ని అమెరికన్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ మీద కొన్ని వీడియోస్ వేద్దాము ఒక సిరీస్ లాగా అనుకుంటున్నాను. సో అందులో భాగంగా ఈరోజు నేను బ్రైడల్ రిజిస్ట్రీ అనే ఒక టాపిక్ మీద మీకు కొన్ని డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు పెళ్ళి ఆర్ వెడ్డింగ్ అనేది ఏంటంటే, ఇది ఒక పెద్ద సోషల్ ఈవెంట్. మన ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని అందరినీ పిలుచుకుని చాలా సంతోషంగా వేడుకగా చేసుకుంటాం అన్నట్టు పెళ్ళి అనేది. సో ఈ పెళ్ళిలో గిఫ్ట్లు అనేవి ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనకు ఇండియాలో ఏంటంటే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటే వాళ్ళ అమ్మగారి సైడ్ నుంచో అత్తగారి సైడ్ నుంచో సారే అని దాని కింద ఇంటికి కావాల్సిన కిచెన్కి కావాల్సిన వస్తువులు, ఓకే, మళ్ళీ జనరల్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఇంటికి ఎవరైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరిగితే, పార్టీస్ జరిగితే వాళ్ళకి కావాల్సిన సామాను ఇవన్నీ అమ్మగారు అత్తగారు గిఫ్ట్లుగా ఇస్తారు. లేకపోతే పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారు కదా, అవన్నీ సరి చేసుకుని కొత్త ఫ్యామిలీని సెట్ చేసుకుంటారు అనమాట వైఫ్ అండ్ హస్బెండ్. సో ఈ కల్చర్లో, అమెరికన్ కల్చర్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కూడా ఇలాంటి గిఫ్ట్లు వాళ్ళల్లో కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా, గిఫ్ట్లు ఇచ్చుకుంటారా, సో పెళ్ళి ఎవరు చేస్తారు, ఇలాంటివి కొంచెం మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ పెళ్ళి అనేది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొత్తం ఖర్చు వీళ్ళే భరిస్తారు. అస్సలు పేరెంట్స్ పిల్లల పెళ్లి మీద డబ్బులు ఖర్చు చెయ్యరు. అంటే గిఫ్ట్ కింద కొంచెం మనీ ఇస్తారేమో, ఒక $5,000 $10,000. అది కూడా కంపల్సరీ ఏమీ కాదు, వాళ్ళ విష్ అన్నమాట. వాళ్ళకి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే ఏమీ లేదు, అందులో కంపల్సరీ ఏం లేదు. ఇది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సమానంగా పెళ్లి ఖర్చులు డివైడ్ చేసుకుంటారు. ఇది ఇక్కడ అమెరికన్ కల్చర్లో జరుగుతుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, పెళ్ళి డేట్ ఫిక్స్ అవ్వగానే సో వెడ్డింగ్ రిజిస్ట్రీ అని ఒకటి రిజిస్టర్ చేసుకుంటారు. వెడ్డింగ్ రిజిస్ట్రీ అంటే ఏంటంటే, వీళ్ళిద్దరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి మాట్లాడుకుని, ఓకే మనకి ఫ్యామిలీకి ఈ సామాన్ కావాలి, ఈ వస్తువులు మనకు అవసరం మన ఫ్యామిలీకి అని ఒక విష్ లిస్ట్ ఇచ్చేస్తారనమాట. అదేంటి, ఇప్పుడు మనం జనరల్గా మన కల్చర్లో ఏంటి, పెళ్ళి అంటే ఓకే ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని మనం అడుగుతాం పెళ్లి కొడుకును పెళ్లి కూతురు. చాలా మటుకు మొహమాటంగా నీవు పెళ్ళికి రావడమే గొప్ప సంగతి, ఇంకా నాకు ఏ గిఫ్ట్ అక్కర్లేదు అనేసి అవతలాలు చెప్పేస్తారు. సో వీళ్ళు కూడా లైట్ తీసుకుంటాం, సర్లే అనేసి తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తాం. మనకు నచ్చిన గిఫ్ట్, మనకి ఓకే అవసరంలో ఉన్న గిఫ్ట్, మనకు వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకున్న గిఫ్ట్ తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం ప్రాక్టికల్ మైండ్లో ఆలోచిస్తారు కాబట్టి ముందే లిస్ట్ ఇచ్చేస్తే మనకి ఏమేం కావాలి సామాను అనేసి వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఏంటంటే ఆ లిస్ట్లోకి వెళ్ళి ఓకే ఇది నేను కొనగలను, ఈ వస్తువు నేను తెస్తాను అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఒకే వస్తువు 2 వస్తువులు మళ్ళీ డూప్లికేట్ 2 వస్తువులు ఒకేసారి గిఫ్ట్గా రావడం, సో ఒకటి రిటర్న్ ఇచ్చేయడం, ఇలాంటి తతంగం అంతా ఉండదు. లేకపోతే ఇది వస్తువు నచ్చింది కాకపోతే దాని కలర్ నచ్చలేదు, ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. అలాంటి గొడవలే ఉండవు. సో సింపుల్గా ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించే సొసైటీ కాబట్టి సో వీళ్ళు ఇలా ఈ పద్ధతి ఫాలో అవుతారు. సో దాంట్లో నేను చాలా మటుకు ఏంటంటే ఈ బ్రైడల్ రిజిస్ట్రీలో ఓకే ఎలక్ట్రానిక్స్, కిచెన్ ఎలక్ట్రానిక్స్, కాఫీ మేకర్ అనండి, అంటే పెద్ద పెద్ద గిఫ్ట్ కాదు, కాఫీ మేకర్ లేకపోతే బ్రెడ్ టోస్టర్, ఇట్లాంటివన్నీ కిచెన్ కావాల్సిన చిన్న అప్లయన్సెస్ ఇవి లిస్ట్లో పెడతారు. అలా కాకుండా ఎంటర్టైనింగ్ ఇన్ ద సెన్స్ గెస్ట్లు వస్తారు కదా ఇంటికి, స్పెషల్ అకేషన్స్కి, క్రిస్మస్ టైంలో, థ్యాంక్స్ గివింగ్ టైంలో వీళ్ళు చాలా పెద్ద పెద్ద డిన్నర్స్ ఇచ్చుకుంటారు అనమాట ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. సో ఆ టైంలో వచ్చినప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ అంటే వాళ్ళకి డైనింగ్ సెట్స్, ఎలాంటి కట్లరీ ఇస్తారు, ఎలాంటి ఫ్లాట్ వేర్ అంటారు ఇక్కడ, అలాంటివి అన్నీ నేను జస్ట్ నేను ఒక స్టోర్కి వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇది బెడ్ బాత్ బియాండ్ అని చాలా చాలా నంబర్ 1 స్టోర్ ఫర్ బ్రైడల్ రిజిస్ట్రీ అనమాట. నాకైతే పర్సనల్గా చాలా ఫేవరెట్ స్టోరు. ఇంటికి కావాల్సిన అంటే బెడ్ బాత్ మాత్రం, బెడ్రూమ్కి బాత్రూమ్కి కాకుండా కిచెన్కి సంబంధించినవి అలా చాలా వస్తువులు దొరుకుతాయి. ఇదిగోండి ఇప్పుడు ఈ స్టోర్కి వచ్చాము. ఇక్కడనేమో నేను అంత స్టోర్ అంతా ఏమీ చూపించను, జస్ట్ ఓన్లీ బ్రైడల్ రిజిస్ట్రీ అని ఓన్లీ ఆ సెక్షన్ మాత్రం చూపిస్తాను. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిన్నర్ వేర్ అనమాట. సో ఇవన్నీ ఫైన్ చైనా అంటారు కదా, అలాంటి మెటీరియల్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ క్వాలిటీ ఇవన్నీ.
సో ఇవన్నీ వీళ్ళు ఫార్మల్ డిన్నర్స్కి వాడతారు కాబట్టి జనరల్గా వైట్ చాలా ప్రిఫర్డ్, ఎందుకంటే అది క్లాసీగా ఎలిగెంట్గా కనబడుతుంది. ఎక్కువగా హాలిడేస్ టైంలో అంటే క్రిస్మస్, థ్యాంక్స్ గివింగ్ ఆ టైంలో వాడతారు కాబట్టి మీకు ప్యాటర్న్స్ అవన్నీ ఒక్కొక్కసారి స్టార్స్ ఉండి ఇలా క్రిస్మస్ ప్యాటర్న్ కనిపిస్తాయి. సో ఇవన్నీ గోల్డ్ రిమ్, ఆ తర్వాత గోల్డ్ ప్లేటెడ్, ఇలా కట్లరీ అవన్నీ తీసుకుంటే మీకు గోల్డ్ ప్లేటెడ్ అలా ఉంటాయి. ప్లాటినం ఫినిష్ ఉండి ఇలా ఇవన్నీ ఏంటంటే కొంచెం చూడ్డానికి ఒక రిచ్ లుక్ ఉంటాయి అన్నమాట. ఇవి చాలా ఎక్స్పెన్సివ్, సో రోజు వాడుకోరు, జనరల్గా ఏదో ఇట్లా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు. ఇవి చూస్తున్నారు కదా మీరు, ఇవి స్టెయిన్లెస్ స్టీలు, ఆ తర్వాత కొంచెం బ్రాస్ ఇలా కలిపి ఇక్కడ మైకేల్ అరామ్ అని ఒక చాలా పెద్ద ఈయన డిజైనర్ అనమాట. సో ఇవి చేయడానికి ఈ డిన్నర్ వేర్కి ఈయన డిజైనర్ పీసులు ఇవన్నీ. ఈయన ఎక్కడ నేర్చుకున్నాడో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈయన ఇండియా ట్రిప్కి వచ్చాడంట. ఇండియా ట్రిప్కి వచ్చినప్పుడు న్యూఢిల్లీలో వెళ్ళినప్పుడు ఒక్కసారి ఒక చోట చూశాడు. సో వీళ్ళు ఉంటారు కదా కంసలి వాళ్ళు, మన బ్లాక్ స్మిత్లు అంటామే, వాళ్ళు బకెట్స్ చేయడం, సిజర్స్ చేయడం, ఆ తర్వాత పారాలు, గడ్డపార అవన్నీ చేస్తుంటే చూసి ఆయన నిజంగా మెస్మరైజ్ అయిపోయి అలాగే వాళ్ళ దగ్గరే ఉండి, ఆయన దగ్గరుండి వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ లాగా అది నేర్చుకుని మొత్తం ఆ వర్క్ అంతా నేర్చుకుని ఇప్పుడు ఒక 30 years నుంచి ఆయన వర్క్షాప్ ఇండియాలోనే ఉంది. అక్కడి నుంచే ఇవన్నీ ఈయన హ్యాండ్ మేడ్ చేసి పంపిస్తారనమాట ఇవన్నీ. సో ఇక్కడ అవి చాలా చాలా ఎక్స్పెన్సివ్. మీరు ఒక పీస్ తీసుకుంటే ఆల్మోస్ట్ $1,100, $1,200 అలా ఉంటుంది. అన్నీ ఎక్కువ మన లతలు, తీగలు, సో మన ఇండియన్ డిజైన్సే కనిపిస్తూ ఉంటాయి. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద అదర్ బ్రాండ్స్, డిజైన్ బ్రాండ్స్ ఇవి కూడా ఉంటాయి. ఇవి జస్ట్ ఒక 20 piece స్పూన్స్ వచ్చేసి మీకు వీళ్ళంటే ఒక డైనింగ్ టేబుల్ మీద కూడా ఒక ఎటిక్వేట్ ఉంటుంది అనమాట. అంటే ఒక ప్లేట్ సెట్టింగ్ పెట్టినప్పుడు ప్లేట్ దాని పక్కన చిన్న ప్లేట్ పెట్టాలి, ఆ తర్వాత ఫోర్క్, స్పూన్ ఏ సైడ్ పెట్టాలి, నైఫ్ ఏ సైడ్ పెట్టాలి, ఇది ఒక ఎటిక్వేట్ ఉంటుంది. నేను ఎప్పుడైనా దాని మీద కూడా మీకు వీడియో చేస్తాను, ఎప్పుడైనా ఒక అమెరికన్ ఫ్రెండ్ అడిగి చేస్తాను. ఇవి కొంచెం డైలీ అంటే ఇవి కూడా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి, బట్ ఏంటంటే ఇవి డిజైన్ అవి లేకుండా మరి కొంచెం సింపుల్గా ఉన్నాయన్నమాట, ఏం ప్యాటర్న్స్ అవి లేకుండా. సో ఇటు సైడ్ చూస్తే మనకు మొత్తం ఇంకా వీళ్ళు ఫ్లాట్వేర్ అంటారు, మొత్తం అన్ని స్పూన్స్, ఫోర్క్లు ఇవన్నీ ఒక పెద్ద డిస్ప్లే పెట్టారు. సో ఏదో జ్యువెలరీ షాప్కి వెళ్తే మొత్తం గోల్డ్ మనకి డిస్ప్లే నెక్లెస్లు అన్నీ పెడతారు, ఆ టైప్లో మొత్తం రకరకాల ప్యాటర్న్స్లో, రకరకాల మోడల్స్లో ఉన్న స్పూన్స్ అవన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. సో ఇది ఒక మంచి స్టెయిన్లెస్ స్టీలు. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టాడు, హౌ టు బై ఫ్లాట్వేర్ అని, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. ఈ కంట్రీలో ఏంటంటే ఈవెన్ మీరు వెజిటబుల్స్ కొనడానికి వెళ్ళినా అక్కడ హౌ టు బై ఆనియన్స్, హౌ టు బై పొటాటోస్ అని చెప్పేసి ఒక చిన్న డీటెయిల్స్ ఇన్స్ట్రక్షన్స్ పెడుతూ ఉంటారన్నమాట, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో ఇదో డిన్నర్ ఫోర్క్, సలాడ్ ఫోర్క్. సో మనం జనరల్గా ఒకటి వాడతాము, ఒకే ఫోర్కే. చిన్న ఫోర్క్లో ఏమైనా ఫ్రూట్స్ తినడానికి అలా వాడతామేమో. సో వీళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఇవి తరతరాలకి కూడా ఇచ్చుకుంటారు. ఇప్పుడు మనం ఇంత ఎక్స్పెన్సివ్ వీళ్ళు కొని వీళ్ళు ఒక్కరికే కాదు, నెక్స్ట్ జనరేషన్కి కూడా వీళ్ళు పాస్ ఆన్ చేస్తారనమాట. సో వీళ్ళు చెప్తూ ఉంటారు, ఈ ఫైన్ చైనా మా అమ్మమ్మ ఇచ్చింది, ఈ టీ షర్ట్ నాకు మా గ్రాండ్ మదర్, నాన్న సైడ్ గ్రాండ్ మదర్ ఇచ్చింది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇదంతా క్రిస్టల్. ఇదేంటంటే గ్లాస్ కంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఈ క్రిస్టల్ అనేది. సో మనం క్రిస్టల్ క్లియర్ అనే వర్డ్ వింటూ ఉంటాం కదా, అంటే చాలా క్లారిటీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల లైట్ ఏంటంటే బాగా రిఫ్లెక్ట్ అయ్యి మంచి షైనింగ్ అది ఉంటుంది. అదైతే గ్లాస్ మీద దీన్ని కార్వింగ్ అది చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవి చాలా ఎక్స్పెన్సివ్ పీసెస్ అనమాట ఇవి కూడా. సో ఇలాంటి వాటికి ఇవి డెకరేటివ్ పీసెస్, తర్వాత డిన్నర్కి, సర్వింగ్ వేర్కి అలా అన్నీ వాడుకోవడానికి కూడా పెట్టుకుంటారు. సో మీరు మంచి లైటింగ్ కింద పెట్టి చూస్తే ఈ క్రిస్టల్ ఫుల్ మీకు అన్ని కలర్, మల్టీ కలర్ లైట్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తం ఈ సైడ్ అంతా ఇలా ఉంది, అంటే మనకి ఏదో సిఎంఆర్ మాల్కో దేనికో వెళ్తే ఒక జ్యువెలరీ సెక్షన్ అంతా ఒక సైడ్కి ఉంటుంది కదా, ఆ టైప్లో బ్రైడల్ రిజిస్ట్రీ అంతా ఒక పక్కకు ఉంటుంది. సో దాంట్లో ఇవి ఇలాంటివన్నీ ఎక్స్క్లూజివ్ పీసెస్, చాలా ఎక్స్పెన్సివ్ పీసెస్ అన్నీ ఉంటాయి. సో ఇవి కూడా ఫోటో ఫ్రేమ్స్. ఈ పీసెస్ కూడా మైకేల్ ఆరామ్వే. ఇవి కూడా చూస్తే మీరు అంటే వుడ్ కమ్ మెటల్ కాంబినేషన్తో చేసినవి ఉన్నాయి రకరకాలుగా. సో వీళ్ళు ఏంటంటే చిప్స్ అండ్ డిప్కి, లేకపోతే బ్రెడ్ సర్వ్ చేయడానికి, ఇలా అన్నిటికీ ఇలా వుడెన్వి వాడతారు. తర్వాత సాలడ్ అవన్నీ కలపడానికి కూడా వీళ్ళు వుడెన్ బౌల్స్ వాడతారు, ఇష్టపడతారు. సో అవన్నీ అనమాట.
ఇక్కడికి వచ్చి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అన్నీ సెలెక్ట్ చేసుకుని మొత్తం లిస్ట్ ఇచ్చి వెళ్తారు. అప్పుడు అది వెబ్సైట్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు. సో మనం ఆ పెళ్ళికి అటెండ్ అవుతుంటే మనం ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేరు ఇచ్చేస్తే మనకు ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కనపడతాయి. అప్పుడు మనం ఏది కొనాలనుకుంటే అది మనం సెలెక్ట్ చేసుకుని అది ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చేస్తే అది వాళ్ళకి డైరెక్ట్గా డెలివరీ చేస్తారనమాట. సో ఇవి రకరకాల గ్లాసులు, అంటే మామూలుగా వీళ్ళ దగ్గర చాలా, ఈ కంట్రీకి వచ్చేంతవరకు నాకు తెలీదు, ఒక గ్లాస్ షేప్లను బట్టి మనం వాళ్ళు వైన్ తాగుతున్నారా లేకపోతే కాక్టైల్ తాగుతున్నారా, ఇలా రకరకాల డ్రింక్స్కి బట్టి ఏమంటారు షేప్ చేంజ్ ఉంటుందన్నమాట, గ్లాస్ షేప్ అలా ఉంటుంది. సో ఇవి కూడా వాటర్ ఫోర్డ్ అని, ఇది కూడా క్రిస్టల్ ఇది కంపెనీ. చాలా రకరకాల బాగున్నాయి, చూడడానికి అయితే చాలా ముచ్చటగా ఉన్నాయి ఇవన్నీ. సో ఈ బ్లూ గ్లాస్ కూడా భలే ఉంది. ఇవి మేబీ షాంపెయిన్ గ్లాసులు అనుకుంటా. సో ఇవన్నీ ప్లాటినం ఫినిష్ ఉండి అవి ఉన్నాయి. మనం ఇలాంటివి కొనుక్కున్నా కానీ ఎవరో ఒకరు వచ్చినప్పుడు తిందాంలేని ఎప్పుడు దాచుకుంటాం అనుకుంటాను. ఓకే అండి, ఇది వీడియో చూసారు కదా. సో